హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ కట్ వర్క్ డిజైన్ అయితే నీట్ ఫినిషింగ్తో అంటే బొటిక్లో ఎలా అయితే స్టిచ్ చేస్తారో యాజ్ ఇట్ ఈస్ మనం కూడా స్టిచ్ చేసేద్దాం ఈ వీడియోలో. నేనైతే ఈ స్కాలప్ డిజైన్కి బకరం క్లాత్ అంటే స్టిఫ్ క్లాత్ని అయితే యూస్ చేస్తాను. ఈ స్టిఫ్ క్లాత్ని ఫస్ట్ నేను దీనికి స్టిక్ చేసేసి తర్వాత నేను స్టిచ్చింగ్ వేసేసుకుంటాను. ఈజీగా అయితే పైపింగ్ని మనం ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ పైన స్టిచ్ చేసుకోవాలి. నార్మల్గా అయితే నేను సింగిల్ పాదం యూస్ చేస్తాను, కానీ ఈ వీడియో కోసం నేనైతే డబుల్ పాదం పైన స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను. మనకి ఫుట్ ఇంపార్టెంట్ కాదు, ఫుట్ అన్నది మన ఎక్స్పీరియన్స్ పైన ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. పవర్ మిషన్ అయితే కొంచెం రేంజ్ తక్కువ పెట్టుకోండి, ఒక 2000లో. ఎందుకంటే మనం రేంజ్ అనేది ఫుల్గా పెట్టుకున్నామంటే కష్టమైపోతుంది, అంటే స్పీడ్ ఎక్సలేటర్ అనేది. ఇలా ఫినిషింగ్ నీట్గా అయితే వస్తుంది. సో లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ ఇచ్చేటప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే కట్స్ ఇలా స్ట్రైట్గా ఇస్తుంటారు, అలా చేయకూడదు, ఇలా క్రాస్గా కట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి కట్స్ నీట్గా ఇచ్చామా లేదా అని, లేదంటే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఒక్క దగ్గర కట్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం అయ్యింది అంటే ఖచ్చితంగా బ్లౌజ్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడే మీరు జాగ్రత్తగా మీరు కట్ చేయాలి. మనం ఇలా స్కాలప్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే జాగ్రత్తగానే స్టిచ్ చేయాలి, తర్వాత ఏం చేయలేమన్నమాట. నేను స్టిఫ్ కోసం ఈ పిన్స్ అయితే యూజ్ చేస్తాను. స్లోగా వీటిని అయితే రిమూవ్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ నీట్గా కట్ చేసుకున్నామా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకున్నా ఫైనల్ టర్న్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను అనమాట. ఇలా పైపింగ్తో ఫినిషింగ్ ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక స్టిచ్ వేయాలి. ఎందుకు అంటే ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఫినిషింగ్ లేకుండా ఉంటుంది, అది కూడా కవర్ అయిపోతుంది ఈ స్టిచ్చింగ్ వేయడం వల్ల. స్కాలప్ డిజైన్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది. సో చూడండి, నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది కదా, చాలా ఈజీగా ఇలా మనం టర్న్ చేసుకోవచ్చు ఇన్విజిబుల్ పైపింగ్తో. ఇక్కడ మనకి బకరం క్లాత్ అంటే స్టిఫ్ క్లాత్ కూడా లైనింగ్ ప్లస్ నార్మల్ ఫ్యాబ్రిక్ లోపల వెళ్ళిపోతుంది. సో అలానే స్టిచ్ చేయాలి మనం. ఫైనల్గా అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది, అంటే సేమ్ శారీకి తగ్గట్టే బ్లౌజ్ కూడా వచ్చిందనమాట, మనకు కాంట్రాస్ట్గా రాలేదు. సో అందుకని నేను రాణి పింక్ అయితే పైపింగ్ తీసుకున్నాను. ఇలా మనం స్కాలప్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం పైపింగ్ క్లాత్ యూజ్ చేస్తాం కదా, ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టులోనే తీసుకోండి. ఎందుకంటే హాఫ్ పట్టు అన్నది రేడియం కలర్లో ఉంటుంది కాబట్టి మనకి షైన్ బాగుంటుంది అండ్ ఈజీగా కూడా బెండ్ అవుతుంది. ఇంకా ఏ క్లాత్ అయినా కూడా మనకంత నీట్ ఫినిషింగ్ రాదనేది నా ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. And thanks for watching. Bye bye.